ఏమంటే ఆయన మాటలు కానీ ఆయనలో ఒక రెబల్ మ్యాన్ ఉన్నాడు, ఒక సాఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. ఏదన్నా కష్టం వస్తే ఓర్చుకోలేని శక్తి ఉంది. ఎవరైనా అడుగుతుంటుంటే పోయి ఏమ్మా నీకేమైంది, నాకు ఎవరు లేరయ్యా, అయ్యో అని చెప్పి అంత డబ్బులు తీసి ఆయన చేతులు ఇస్తాడు. ఈ లక్షణాలన్నీ ఎంతమందికి ఉంటాయి? ఉండవు. తను ఈనాడే సీఎం అయినా ఆయన్ని గురించి ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చాడయ్యా, లేకపోతే ఒక ముసలోళ్ళని ఎవరినో ఎంతమందినో, అంటే అది స్వతహాగా మనిషి హృదయంలో నుంచి వచ్చే బిహేవియర్ అది. అదే మంచి హ్యూమానిటీ టెంపరీగా ఎవరి కోసం షూటింగ్లు చేస్తున్నా సరే అంత అబ్జర్వ్ చేస్తుంటారు ఆయన. ఎవరు ఏంటి కనీసం మనం ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ లేదని ఏంటి మీరు అంత అబ్జర్వ్ చేసే మనిషి అండి. సో ఎవరిని హర్ట్ చేయనీడు, ఎవరు హ్యాపీగా అందరు షూటింగ్ చేసుకుంటుండండి, హ్యాపీగా ఉండండి, అంతేగాని ఎవరిని హర్ట్ చేయదు. అంత అబ్జర్వ్ చెప్తారు పిలిచి. ఇప్పుడు మీరు తల్లి మనసు కోసం చాలా రీసెర్చ్ చేశారు అండ్ చాలా వెయిట్ చేసి చేసిన మూవీ. అలా కాకుండా ఇంకేదన్నా స్టోరీ రెడీగా చేయటానికి సిద్ధంగా మీరు ఎప్పటి నుండి అయినా పెట్టుకొని ఉన్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటే చేసేది లేదు, నేను చేసేది లేదు అంతే అంటారా? ఇప్పుడున్న 3 సినిమాలు ఉన్నాయండి, 3 సినిమాలు ఫినిష్ చేస్తే చాలు సార్, హ్యాపీగా మా కంటిన్యూగా సీఎం అవ్వాలని చూసుకుంటున్నాం. అలా చూడాలనుకుంటున్నారు. అండ్ ఇంకేదైనా స్టోరీ రెడీగా ఉందా ఎవరి కోసం అయినా? పవన్ కళ్యాణ్ గారి కోసం అని కాకపోయినా ఇంకెవరి కోసం అన్న మీరు అందిస్తారా? ప్రొడ్యూసరా? అదే ఆట కాదు, కథలు అడుగుతుంది కదా. ఉన్నాయి, మీరు తీసే పనితే ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళు ఉండగా నేను మానేశాను కదా, నేను 50తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే 50 సినిమా తర్వాత ఇంకా తీయాలని ఏమి ఉండవు. అందుకే ఇది తయారైంది తల్లి మనసు.